హలో ఎవ్రీవన్, వెల్కమ్ ఆల్ అగైన్. ఈరోజు లంచ్లోకి రెసిపీ ఏంటంటే కొబ్బరి పాల పులావ్. దీనికోసం ఒక హాఫ్ అన్ అవర్ ముందుగానే బాస్మతి రైస్ కానీ నార్మల్ రైస్ కానీ నానబెట్టి పెట్టండి. ఒక గిన్నె తీసుకొని గిన్నెలో కొంచెం ఆయిల్, కొంచెం నెయ్యి వేసుకొని మన దగ్గర ఉన్న బిర్యానీ స్పైసెస్ అన్నీ వేసి ఒక 20 సెకండ్స్ సాట్ చేయండి. తర్వాత ఆనియన్, పచ్చిమిర్చి వేసి సాట్ చేయండి. అవి కొంచెం ఫ్రై అవ్వగానే జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వేసి సాట్ చేయండి. వన్స్ జింజర్ గార్లిక్ పేస్ట్ స్మెల్ పోగానే పచ్చివాసన పోద్ది కదా, అప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ ఆఫ్ యువర్ చాయిస్ యూ కెన్ యాడ్. కానీ ఎక్కువ డామినేటింగ్గా వేసుకోకండి, కొన్ని వేసుకోండి. బికాజ్ మనకు ఆ కొబ్బరి అన్నం టేస్ట్ తెలియాలి కాబట్టి. సో నాకైతే ఆ టేస్ట్ వస్తేనే ఇష్టం. నేను అందుకే ఎక్కువ వెజిటేబుల్స్ వేస్తలేను. ఒక క్యారెట్, ఒక 3-4 బీన్స్, 1 టమాటో అండ్ కొంచెం కొత్తిమీర, అంతే. ఇవన్నీ వేసేసి కొంచెం ఉప్పు, ధనియాల పొడి వేసి ఒకసారి బాగా కలిపేసేసి మనం ఒక 5 మినిట్స్ మూత పెట్టి మగ్గనిద్దాం. మగ్గిన తర్వాత మనం ముందుగా నానబెట్టిన బాస్మతి రైస్ తీసుకొని, ఓన్లీ రైస్ తీసుకొని అందులోకి వేసేసి ఒక హై ఫ్లేమ్ మీద ఒక 2-3 మినిట్స్ మనం సాట్ చేద్దాం. సాట్ చేసిన తర్వాత యాడ్ వాటర్ అండ్ మిల్క్ టుగెదర్. 1 గ్లాస్ రైస్కి టోటల్గా 2 గ్లాసెస్ పోయాలి. 1 గ్లాస్ మిల్క్ అండ్ 1 గ్లాస్ వాటర్. ఇఫ్ మీరు కుక్కర్లో చేసుకుంటే 1.5 గ్లాస్ పోయండి, 2 కలిపి ఎలాగైనా. సో అట్లా చేస్తే మనకు అన్నం ఏంటంటే పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీలో వస్తుంది, ఎక్కువగా మెత్తగా అవ్వకుండా అలా వస్తుంది. సో ఇది కొంచెం అయితే స్టిక్కీగానే ఉంటుంది. పులావ్ కోకోనట్ మిల్క్ కాబట్టి స్టిక్కీగానే వస్తుంది. అలా వాటర్ పోసేసి మంచిగా ఒకసారి బాగా కలిపేసేసి ఏమైనా గార్నిష్ కోసం ఇఫ్ యూ వాంట్ టు యాడ్ ఎనీ టాపింగ్స్ లైక్ కొత్తిమీర, గీ అలా ఏమైనా వేయాలంటే వేసుకొని మూత పెట్టేయండి. హై ఫ్లేమ్లో ఒక 5 మినిట్స్, లో ఫ్లేమ్లో ఒక 10 మినిట్స్ ఉంచి ఉడకనియండి. 10 మినిట్స్ మొత్తం 15 మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఒక 5 మినిట్స్ తర్వాత సర్వ్ చేసుకొని చూడండి. ఎంతో టేస్టీ అండ్ యమ్మీ కొబ్బరి పాల పులావ్ ఇస్ రెడీ. హోప్ యూ లైక్ ద రెసిపీ అండ్ డూ ట్రై.